నా పేరు శివప్రశాంత్, పీడిఎస్ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. నిన్న ఆగస్టు 15 రోజు జాతీయ జెండాని ఎగిరేయడానికి స్థలం లేని పరిస్థితి త్రివేణి విద్యా సంస్థ స్కూల్ పరిస్థితి. త్రివేణి స్కూల్లో జెండా ఆవిష్కరణ చేయడానికి ఆట స్థలం లేక, ప్లే గ్రౌండ్ లేక ఈరోజు నిన్న జరిగినటువంటి దాంట్లో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఫుట్పాత్ మీద ఎగరవేయడం జరిగింది. ఫుట్పాత్ మీద ఎగరవేయడం ఒక భాగం అయితే, జాతీయ జెండాని పైకి లాగేసి అట్లా ఉంచి ఎగరేయకోకుండా వెళ్ళి డ్యాన్సులు చేసే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి దాంట్లో సంబంధించిన దాంట్లో త్రివేణి విద్యా సంస్థ దాంట్లో ఫీజులు ఎక్కువ తీసుకుంటా ఉన్నారు. ఫీజులకు సంబంధించిన దాంట్లో చట్టాలు తొంగలో దొక్కుతున్నారు. అట్లాగే నిబంధనలు పాటించే పరిస్థితి లేదు. అట్లాగే ఏజెన్సీ సంబంధించిన విద్యార్థి చట్టాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. దాంతో పాటు ఆట స్థలానికి పర్మిషన్ లేదు, అక్కడ అప్స్టైర్ బిల్డింగ్ కి పర్మిషన్ లేదు. రకరకాల సంబంధించిన దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్ ఎన్ఓసీ లేక ఉన్నా కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం అనుమతిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ఏవైనా త్రివేణి స్కూల్ సంబంధించిన యాజమాన్యంతో ఇద్దరు కలిసి ఇదంతా జరుగుతుందా అని చెప్పేసి కూడా ప్రశ్నించాల్సినంత, తెలుసుకోవాల్సినంత అవసరం ఉంది. రెండోది, త్రివేణి విద్యా సంస్థ సంబంధించిన దాంట్లో విద్యాశాఖ అధికారులు వాళ్ళకు సహకరించడంలో అంతర్గతం ఏంటనేది కూడా తెలియజేయాల్సినంత అవసరం విద్యాశాఖ అధికారుల మీద ఉంది. రెండోది, ఆట స్థలం లేనటువంటి, జాతీయ జెండా ఎగిరేటువంటి లేని పరిస్థితుల్లో స్కూల్ కి ఎట్లా పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి పీడిఎస్ ప్రశ్నిస్తా ఉంది. కాబట్టి స్కూల్ సంబంధించినటువంటి ఫీజులపై, అట్లాగే సంబంధించిన దానికి పర్మిషన్స్ పై, ఆట స్థలం లేని దానికోసమని రకరకాల సంబంధించిన మొత్తం అన్నిటి మీద విచారణ జరిపించాలి. సిబిఐ విచారణ ఇప్పటిదాకా తీసుకున్నటువంటి జనాన్ని, తల్లిదండ్రుల్ని మోసం చేసి డబ్బులు లక్షలాది రూపాయలు సంపాదించినటువంటి త్రివేణి విద్యా సంస్థలపై సిబిఐ దాడులు నిర్వహించాలి. దానికి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి స్కూల్ ని సీజ్ చేయాలని చెప్పేసి పీడిఎస్ డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో పీడిఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా దశల పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి, అట్లాగే భద్రాచలంలో ఉన్నటువంటి స్కూల్ ఒకటే కాకోకుండా ఈ జిల్లా మొత్తంలో ఉన్నటువంటి త్రివేణి విద్యా సంస్థల మీద ఖచ్చితంగా పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి విద్యాశాఖ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం.